ఐటమ్స్ చాలా ఉన్నాయి కదా, టేస్ట్ ఎలా ఉన్నాయో. సూపర్. జై సార్ ఇంకా రావట్లేదేంటి? నువ్వు వెళ్లేదాకా నీకోసం జాను కనుక భోంచేయకుండా వెయిట్ చేస్తే నీ మీద ప్రేమ ఉన్నట్టే. అదే నీకోసం ఎదురు చూడకుండా తినేసిందనుకో, నీ మీద ప్రేమ లేనట్లే. జాను నా కోసం వెయిట్ చేస్తుందా లేదా డిన్నర్ చేసేస్తుందా? జాను, నాకు నీ ఫోన్ కాల్ కాదు, నాకు నీ ప్రేమ కావాలి. అది ఉందో లేదో ఇవాళ తేలిపోతుంది. ఇదేంటి, జై సార్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? జాను, జై కోసం వెయిట్ చేస్తూ ఒకే ప్లేట్ పెట్టుకున్నావేంటి? ఈ రోజు మేమిద్దరం ఒకే ప్లేట్లో తిందాం అనుకుంటున్నాను క్రిష్. అవునా? జై సార్ రాలేదుగా, నువ్వే తినేసాయి. వెయిట్ చేస్తాను. ఇదిగో, ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయనే నేను సింగిల్ గా ఉండిపోయా తెలుసా? అయ్యో, సార్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ నా కడుపు కూడా మార్చేస్తావా ఏంటి? అయ్యయ్యో క్రిష్, నువ్వు హ్యాపీగా తిను, ఒక్క నిమిషం వస్తాను. ఈ రోజుకి నీకు యాపిల్. థ్యాంక్ యూ జాను. తను ఎంత ఎక్కువసేపు వెయిట్ చేస్తే నా మీద అంత ప్రేమ ఉన్నట్టు. ఏం లేదురా, నువ్వు ఎవరికోసమో ఇంట్లో వాళ్ళని అనుమానించటం ఎంతవరకు సమంజసం? తులసి ఎవరో కాదమ్మా, నేను తాళి కట్టిన భార్య. ఈ ఇంట్లో తనకున్న అనుమానాలు తీర్చడం భర్తగా నా బాధ్యతమ్మా. ప్రతి విషయంలో నాన్న ఎలాగైతే నీకు అండగా నిలబడతాడో, తులసి విషయంలో నేను కూడా అంతేనమ్మా. తల్లిగా నన్నేదైనా అడిగే హక్కు, అధికారం నీకుంది. కానీ తులసిని పట్టుకొని పరాయిది అని మాత్రం దయచేసి ఇంకెప్పుడు అనకమ్మా. సరేరా, కానీ తులసి చెప్పిందని నువ్వు ఇంట్లో వాళ్ళని అనుమానించటం నాకెందుకో బాధ అనిపించింది. ఇందులో అసలు నువ్వు బాధపడాల్సిందే ఉందమ్మా. నువ్వైనా నేనైనా ఆలోచించేది మన కీర్తికి ఎందుకు అలా జరిగిందనే కదా. అవునరా, కానీ కీర్తికి మన ఇంట్లో వాళ్ళు ఎందుకు హాని తలపెడతారు? నేను కూడా మన ఇంట్లో వాళ్ళు తలపెట్టారని అనుకోవట్లేదమ్మా. తులసి మనసులో ఉన్న అనుమానాన్ని క్లియర్ చేయాలనుకున్నాను. లేదంటే తను ఇంకా మన ఇంట్లో వాళ్ళని అనుమానిస్తూనే ఉంటుంది. మన వాళ్ళని అనుమానిస్తే నాకు కూడా బాధగానే ఉంటుంది కదమ్మా. అందుకే అమ్మా, తను మన ఇంట్లో వాళ్ళని అనుమానించే అవకాశం తనకివ్వకూడదనే అందరిలో కర్పూరం వెలిగించుకోమని అడిగాను. అంతే కదమ్మా. అలా చేస్తే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేసే మనుషులు కాదని తనకు కూడా అర్థమవుతుంది కదా. అందుకే అలా మాట్లాడానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నీ ఆలోచన నాకు అర్థమైందిరా, కానీ విషయం కలిపింది తులసి వాళ్ళైతే అప్పుడేం చేస్తావు? తులసే చెప్పింది కదమ్మా తప్పు చేయలేదని. ఒకవేళ తను తప్పు చేసినా నిరూపించుకోలేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని. తను చెప్పడం కాదురా, నువ్వేం చేస్తావో అది చెప్పు. మాట్లాడవేరా. అమ్మా, తులసి మీకంటే నాకు ఎక్కువేం కాదు.
తులసి కానీ తప్పు చేస్తే తనని ఇంట్లో నుంచి పంపించే బాధ్యత నాది. కీర్తి, కీర్తి, ఇదిగో జ్యూస్ తీసుకో. వద్దు కనిష్క. పర్లేదు, తాగు కీర్తి. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా ఎంతకాలం బాధపడతావు కీర్తి? ఇంతకు మించి నేను చేయగలిగింది ఏముంది కనిష్క? నువ్వు చెయ్యగలిగింది, చెయ్యాల్సింది చాలా ఉంది కీర్తి. పైకి మంచి వాళ్ళగానే ఉంటూ కూతురు లాంటి కోడలివి అని అంటూనే నిన్ను విషం పెట్టి చంపాలని చూశారు వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి ఈ ప్రపంచం మొత్తం తెలియాలి కీర్తి. ఏంటి కనిష్క నువ్వు అనేది? సింపుల్. ఇప్పుడు నువ్వు వెళ్ళి టీవీ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసి లైవ్ డిబేట్ లో కూర్చుంటే చాలు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా సాల్వ్ అయిపోతాయి. టీవీ ఛానల్లోనా? వల్ల కాదు కనిష్క. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు కీర్తి. నువ్వు ఈ పని చేస్తే ఆ దుర్మార్గుల వల్ల ఇంకొకరు నీలా మోసపోకుండా జాగ్రత్త పడతారు. పైగా జరిగిందంతా ఒకసారి నువ్వు టీవీలో చెప్పేశావంటే మనసులో భారం మొత్తం దిగిపోయి ఇలా రోజు కూర్చుని ఒంటరిగా బాధపడాల్సిన అవసరం తప్పుతుంది. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తే నాతో పాటు అడిగే, నేను హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంటాను. బాగా ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకుంటావనే నేను అనుకుంటున్నాను.